వాక్యంలో ఉంది, ఈ కనబడేవన్నీ కూడా కనబడని వాటిలోంచి వచ్చాయండి. ఆమె దృశ్యమైనవంతా కూడా వాటి ముడి పదార్థం అదృశ్యమైన. హౌ? వెన్ గాడ్ సెడ్ లెట్ దేర్ బి లైట్, వెలుగు కలునుగా కన్నప్పుడు, సరే మనం జనరల్గా బేసిక్ లెవెల్ అర్థం చేసుకుంటే మాట వెలుగైంది. మాట కనబడదుగా, వెలుగు కనబడుతుంది. అంటే అదృశ్యమైనది దృశ్యమైన దానికి కారణమైంది. అంటే దాని పదార్థం ఎక్కడిది? దానికి తయారు చేసినది ఏంటి? అదృశ్యమైంది. అంటే ఆత్మ సంబంధమైంది అనాలి. దట్స్ వై స్పిరిచువల్ ఈజ్ గ్రేటర్ దాన్ ద న్యాచురల్. ఇప్పుడు వాక్యం ఏమంటున్నాడంటే ఆత్మ సంబంధమైనవన్నీ మీకు అనుగ్రహించాడు అంటున్నాడు. అంటే అర్థం ఏంటో తెలుసా? కనబడే వాటికి కారణమైనవి మీకు ఇచ్చాయండి దేవుడు. దట్ మీన్స్ యూ హ్యావ్ నౌ, మీ దగ్గర ఉన్నవేంటో తెలుసా? కనబడని వాటిని కూడా కలిగించే కనబడనివి, వాటిని మీరు వాడి కనబడేలా చేయొచ్చు అని. అందుకే దైవజనుడు పగలంటాడు, నేను దృశ్యమైనవి చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూస్తున్నాను. ఇది మనం నేర్చుకోవాలి. నా ప్రియమైన దేవుని యొక్క సంగమా, దేవుని పిల్లారా, గుర్తుంచుకోండి, లెర్న్ టు గేజ్ ఇన్ ద స్పిరిట్. ఆత్మ సంబంధులైతే మీరు ఆత్మ సంబంధమైన వాటి మీద మీ మనసు ఉంచుకోండి. వాటిని నిదానించి చూడడం నేర్చుకోండి. నిదానించి అంటే అబ్జర్వ్ చేయడం.